గురించి మాట్లాడుతున్నాం. ఈ దేహము చాలా విలువైనది. ఎంత విలువైంది అని అంటే, ఈ దేహం కోసము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కలవరి శిలువలో ఏం చేశాడంట? తన అమూల్యమైన రక్తాన్ని చిందించాను. ఆయన అమూల్యమైన రక్తాన్ని చిందించడం అనేది ఒక ఎత్తు అయితే, ఆయన శరీరము గాయాల పాలైంది. ఏమండి, ఒకటి తక్కువ 40 దెబ్బలు తన యొక్క దేహం మీద ఏం చేశారంట? జులిపించారంట. ఆ యొక్క కొరడ ఆయన శరీరం మీద జులిపించేటప్పుడు ఆయన శరీరం అంతా కూడా నాగటి సాళ్ళ వలె ఒక్కొక్క మాంసపు ముద్ద భూమి మీద పడేదంట. ఎందుకు ఆయన అంతగా నలగగొట్టబడ్డాడు? ఎందుకు ఆయన అంతగా శ్రమ పొందాడు? ఎందుకు ఆయన అంతగా గాయాల పాలయ్యాడు అనంటే, మన దేహము దేవుని కోసము ఏం చేయాలంట? ఉపయోగించబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన దేహముతో దేవుణ్ణి స్తుతించాలి. మన దేహముతో ఆయనను మాత్రమే ఘనపరచాలి. అందుకోసమే మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడినటువంటి వారు. మీకోసం ఈ లోకంలో ఎవ్వరును కూడా తన అమూల్యమైన రక్తాన్ని చిందించిన వారు ఎవ్వరును లేరు, మన ఇంటి వారితో సహా. ఏమండి, మన కోసం ఎవరైనా మరణించేవారు ఉన్నారా? ఈ మధ్య కాలంలో ప్రేమ కోసం మరణించేవారు ఉన్నారు అని చెప్తున్నారు, కానీ ప్రేమ కోసం చంపే వాళ్ళు ఎక్కువ అయిపోయారు. ఆ ప్రేమలో స్వార్థం ఉంది. ఆ ప్రేమలో తనకు కావలసినటువంటి కోరికను తీర్చుకునేటువంటి ఆలోచన ఉంది, దుర్బుద్ధి ఉంది. కానీ యేసుక్రీస్తుకి నీకు నాకు ఉన్నటువంటి ఆ సంబంధ బాంధవ్యం ఏంటిది అనంటే, ఆయన పోలికలో మనము రూపించబడ్డాము. ఆయన యొక్క రూపంలో మనం తయారు చేయబడ్డాము. తన యొక్క రూపంలో, తన యొక్క పోలికలో మనలను తన యొక్క సొత్తుగా, ఏమండి, ఆయన మట్టిలో నుంచి మనలను చేసి దానికి జీవాత్మను కలగజేసినటువంటి దేవుడు గనక ఈ యొక్క దేహము చెడిపోకూడదు అని, ఈ దేహము ద్వారా మనం నష్టపోకూడదు అని, ఈ దేహము ద్వారా మనము ఎటువంటి ఆ యొక్క అగ్నిగుండము పాలు కాకూడదని ఆయన ఏం చేశాడంట? కల్వరి శిలువలో మన కోసం ప్రాణం పెట్టాడు. కాబట్టి మనుషులు ఏం చేస్తున్నారు అనంటే, ఈరోజు తమ యొక్క దేహముతో చేయరాని కార్యాలు చేస్తూ ఉన్నారు. తమ యొక్క దేహముతోటి అనేకమైనటువంటి పాపములకు చోటిస్తూ ఉన్నారు. తమ యొక్క దేహముతోటి దేవుణ్ణి స్తుతించేదానికి బదులుగా, దేవుణ్ణి గణపరిచేదానికి బదులుగా, దేవుణ్ణి హెచ్చించేదానికి బదులుగా తమ యొక్క ఘనతను కోరుకునేటువంటి వారే ఎక్కువగా ఉన్నారు. ఏమండి, అందుకనే విలువైనటువంటి నీ దేహము చాలా పవిత్రంగా ఉంచుకోవాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది.